దేవతగా భావించే గిరిజనుల ఆరాధ్య దైవం ధారా గంగమ్మ ఆలయ విశేషాలు. ప్రకృతి ఒడిలో అందమైన జలపాతం పైన ధారా గంగమ్మ ఆలయం ఉంది. పూర్వం ఇక్కడ ధారా గంగమ్మ ఆలయం ఒకటి ఉండగా ఆ తర్వాత ఇచ్చట శివుడిని ప్రతిష్ఠించగా ఈ ఆలయం ధారా గంగమ్మ ఈశ్వరాలయంగా ప్రసిద్ధి శైవక్షేత్రంగా పేరుగాంచింది. మరి జలాన్ని దేవతగా భావించే గిరిజనుల ఆరాధ్య దైవమైన ధారా గంగమ్మ ఎక్కడ వెలిసింది, అక్కడి జలాధారకి ఉన్న ప్రత్యేకత ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు 4 కిలోమీటర్ల దూరంలో పుణ్యగిరికి దగ్గరలో ఉన్న ఓ కొండపైన ధారా గంగమ్మ ఈశ్వరాలయం ఉంది. జలాధారపైన ఈ ఆలయం ఉన్నందున ఈ ఆలయానికి ధారా గంగమ్మ అనే పేరు వచ్చిందని చెబుతారు. అయితే 30 అడుగుల ఎత్తు నుండి పడే జలాధార దగ్గర ఉన్న ఈ ధారా గంగమ్మను గిరిజనులు దేవతగా కొలుస్తారు. ఈ ఆలయ విషయానికి వస్తే ఇక్కడ కోటిలింగాలు, గొడుగుల ధార అనే 2 స్నాన ఘట్టాలున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే అతి పురాతనమైన ఈ శివాలయంలో ఉన్న శివలింగం నుండి నీరు ఎప్పుడూ ఊరుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న త్రిమూర్తుల గుహయందు 3 శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఈ లింగాలు నీటిలో మునిగి ఉంటాయి. ఇక ఇక్కడ జలపాతంలో స్నానం చేసి శివుడిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. పురాణానికి వస్తే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పుణ్యగిరి కొండపై ఉన్న విరాటరాజు కోటలో నివసించారని, ఇక్కడి జలాధారలో స్నానం చేసి శివుడిని అర్చించారని పురాణం. అంతేకాకుండా ఈ పురాతన శైవక్షేత్రంలో పూర్వం మునులు ఇక్కడ తపస్సు చేసి శివుడిని ఆరాధించి శివ సాక్షాత్కారం పొందారని పురాణం. ఇక ఈ ఆలయం ఏనాటిదనే స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మండపం నిర్మించి పార్వతీదేవిని ధ్వజస్తంభములను ప్రతిష్ఠించారు. ఈ ఆలయం కొండపైన ఉండగా కొండ దిగువన పుణ్యగిరి ఉంది. అయితే కొండపైన ఉన్న ఆలయంలో ప్రత్యేకంగా అర్చకులు ఎవరూ కూడా ఉండరు. కొండ దిగువన ఉన్న పుణ్యగిరిలోని అర్చకులే వెళ్లి దీపారాధన, నిత్య పూజలు చేసి వస్తారు. ఇక్కడ అస్థిక మంటపం ఉంది. ఈ మంటపం విశేషం ఏంటంటే నీరు అనేది ఇక్కడ ఎల్లప్పుడూ పైనుండి కిందకు పడుతూ ఉండగా ఈ నీటిలో చనిపోయిన వారి అస్థికలను నిమజ్జనం చేసి పితృ కార్యాలు చేస్తుంటారు. అందుకే దీనిని అస్థిక మంటపం అని పిలుస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి సమయంలో ఉత్సవాలు 4 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడికి కొన్ని వేల మంది భక్తులు తరలివస్తుంటారు. అంతేకాకుండా కార్తీక మాసంలో నెల రోజులు ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.